అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ నువ్వు పప్పు పల్లీలతో కలిపి చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోయే వంటకం, రోజువారీ వంటలకి చాలా బాగుంటుంది. మా బ్యాక్యార్డ్లోంచి 4-5 బెల్ పెప్పర్స్ని అంటే క్యాప్సికమ్ని కోసుకొచ్చాను. ఇవి మన బ్యాక్యార్డ్లో కాసినవి కాబట్టి బజార్లో దొరికే వాటికన్నా కూడా చిన్న సైజులో ఇలా ఉన్నాయి. సో ఇవి ఒక 5 తీసుకున్నాను. మీడియం సైజు లేదా చిన్న సైజులో ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక ముకుట్లోకి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి. ఆవాలు చిటపట్లాడే టైంలో 1 టీ స్పూను క్రష్డ్ పెప్పర్స్ లేదా ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచి వేసుకోండి. దాంతోపాటుగా 1 చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేయండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి లో మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఈ క్యాప్సికమ్ ఉడికేలోగా మిగిలినవన్నీ మనం రెడీ చేసుకుందాము. ఒక చిన్న బులుముకుల్లోకి 1 గుప్పెడు పల్లీలు తీసుకుని వాటిని పొడిగా వేయించండి. ఈ వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ముకుల్లో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఆ తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నువ్వుపప్పు తీసుకుని వేయించండి. ఇవి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఈ చల్లారినవన్నీ ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోండి. దీనిలోకి 1 టీ స్పూను ఎర్రకారము, కొద్దిగా వెల్లుల్లిపాయ రేకలు వేసుకోండి. పచ్చి వెల్లుల్లిపాయ రేకలే వేసుకోండి, బాగుంటుంది. వేసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కూర మూత తీసి కలిపి చూసుకోండి ఎలా ఉడికిందోను. ఈ కూరకి ముక్కలు మెత్తగా ఉడికిపోతే బాగుండదు. ఈ ముక్క షేప్ మనకి కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఆ ముక్కలు పూర్తిగా మెత్తబడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ స్పైస్ పౌడర్ని ఈ ముక్కల మీద వేసేసి బాగా కలిపేయండి. ఈ స్పైస్ పౌడర్ అంతా ముక్కల్లోకి బాగా కలిసిపోయాక కూర అంతా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ప్రతి ముక్కకి ఈ స్పైస్ పౌడర్ అంతా అంటుకుని మంచి రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనం పల్లీలు, నువ్వుపప్పు కూడా వేసాం కదా, మంచి ప్రోటీన్ కూడా యాడ్ అయ్యి ఈ కూర రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మరి ఈ కూరని మీరంతా కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ కామెంట్స్ చదవడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను. సో ఇదండి మన వీడియో. ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ కూర చపాతీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి సుమా. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.